ఎన్నికలకు హైకోర్టు తీర్పిచ్చింది కనుక ఎట్టి పరిస్థితి ఎన్నిక జరపమని కోరుతున్నారు. ఓకే ఓకే సురవి యాదయ్య గౌడ్ గారు అయితే బండారు రామ్మోహన్ గారు మనకు చాలా చక్కగా చెప్పారు. ఇప్పుడు ఏంటంటే సర్పంచుల గౌరవాన్ని ఎమ్మెల్యే కాళ్ళ కాడ పెట్టిరు అని చెప్పి అన్న చెప్పగానే చెప్పాను. మరి దీని మీద మీరేమంటారు? సర్పంచుల గౌరవం ఉన్నట్టా లేనట్టా? మరి ఆ సర్పంచులకు గౌరవం తీసుకోకపోయి ఎమ్మెల్యే పాదాల చెంత పెట్టినట్టు అన్నాడు. మరి దానికి మీరు ఏ విధంగా సమాధానం చెప్తారు? ఇప్పుడు ఫోర్త్ సైడ్ నిర్వహిస్తున్న అన్న ప్రసన్న కుమార్ అన్నకు ప్రత్యేక ధన్యవాదాలు. అదే విధంగా రామ్మోహన్ అన్నకు గాని, సమ్మయ్యకు గాని, రాజిరెడ్డి గాని ఈ డిబేట్ లో అంటే ఇట్లాంటి డిబేట్లు జరిగితే ప్రజలకు స్థానిక సంస్థల ఎన్నికల మీద, ప్రజాప్రతినిధుల మీద అవగాహన కలుగుతుంది. ఇది సమస్య కూడా పరిష్కారానికి ప్రభుత్వం దారి చూపే అవకాశాలు ఉంటాయి. అవును. సర్పంచ్ అనేటోడు ఫస్ట్ చెప్తా, సర్పంచ్ అనేటోడు ఆ గ్రామం మీద పూర్తిగా అవగాహన కలిగి ఉండాలి. అవగాహన కలిగి ఉన్నప్పుడు గ్రామ సమస్యలు ఏమున్నాయి, ప్రధానమైన సమస్యలు ఎట్లెట్లా సమస్యలు పరిష్కరించాలనే దాని మీద ఆ సర్పంచ్కి అవగాహన ఉంటుంది. ప్రజల మధ్య పోతాడు, ప్రజల మధ్య ఉండి ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం చేసేవాడిని చూసి మంచితనం చూసి గతంలో ఎన్నుకునేది. అవును. కానీ ఈ రోజులు ఎట్లున్నాయంటే సర్పంచ్ అంటే ఖద్దరు చొక్కా వేసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం, అదే విధంగా బ్లాక్ దందాలు చేసి ఆ నగరంలో ఉంటూ హైదరాబాద్ కు వచ్చే వారిని ఈ ప్రజలు ఎక్కువ మక్కువ చూపిస్తారు. ఎందుకంటే వారు వచ్చేటప్పుడు వాళ్ళు ఎలాంటి గ్రామాలలో ఎలాంటి విభేదాలు ఉన్నాయి, వాళ్ళు రాగానే యువత ఎక్కువ శాతం మద్యానికి బానిస అయి ఉన్నది. ఎక్కడ చూడు గ్రామంలో ఇప్పుడు ఈ రోజులలో మద్యానికి బానిస అయి ఉన్నది. మద్యం మత్తులో ఇంకా గ్రామాలకు సోకున్నాయని నేను అనుకుంటున్నా. ఆ రకంగానే డబ్బులు అనేది విపరీతంగా ఓటుకు డబ్బు వంచి సర్పంచ్ గా ఎన్నికైతుంటాడు. దీని తోడు ఏమైతుంటదంటే రిజర్వేషన్ల ద్వారా ఎంపికైన సర్పంచులు డబ్బులు పెట్టలేని పరిస్థితుల్లో వాళ్ళు ఏదన్నా ఉన్న అప్పు సప్పు చేసి వాళ్ళు తోటిగా ఖర్చు పెట్టాలని గ్రామాల ప్రజల కోరిక మేరకు ఖర్చు పెట్టాలని చూస్తుంటారు. ఆ ఖర్చులు పెట్టాక గెలిచిన సర్పంచ్ ఏమో ఓడిపోయిన సర్పంచ్ ఉంటాడు కదా, ఒకే రోజు పోయి ఇంట్లో బాత్రూమ్ లో కూర్చొని ఏడుస్తాడు. కానీ గెలిచిన సర్పంచ్ మాత్రం 5 సంవత్సరాలు ఏడ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి రిజర్వేషన్ల ద్వారా. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఉదాహరణకు రామ్మోహన్ అన్న ఎల్లాక ఒక ముచ్చట చెప్పిండు. గ్రామాలలో రెవెన్యూ అధికారులు వాస్తవానికి వైకుంఠధామకు స్థలం కట్టియాలంటే రెవెన్యూ అధికారులు ల్యాండ్ చూపిస్తే ఆ ల్యాండ్ ద్వారా పరిష్కారం చేసి కట్టించే బాధ్యత అక్కడ సర్పంచ్ తీసుకుంటాడు. కానీ అక్కడ పూర్తిగా కలెక్టర్ సంబంధించిన సర్పంచులకు అంటే ఐఏఎస్లు ఐపీఎస్లు ప్రభుత్వాలకు ఏంటంటే పాలకులకు రాంగ్ మెసేజ్లు ఇస్తారు. వీళ్ళు నాకు తెలిసిన కాడికి పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా చేసిన సందీప్ సుల్తాన్ అని ఉంది. ఆ సుల్తాన్ గారి ఆదేశాలు ఎట్లుండేనంటే మీ ప్రభుత్వంలో ఈ రైతు వేదికను 50 రోజులు 100 రోజుల్లో నిర్మించాలని ఆర్డర్ వేసిననుకో, ఆ 100 రోజుల్లో నిర్మించాలని ఆదేశాలు ఇచ్చి అట్లా పని చేయించేది. ఆ 100 రోజులలో పని చేసినవి ఎట్లుండేదంటే అక్కడ ఆ నిర్మాణం అవుతున్న దాన్ని కూడా నీళ్లు పోస్తే ఆ నీళ్లు తాగలేని పరిస్థితి, ఆ పలుగుడులు వచ్చి క్రాక్ వచ్చి అనేక ఇబ్బందులకు అట్లా గురి అయ్యి ఆ కట్టకపోతే మెమో ఇచ్చే పరిస్థితి. అంటే ప్రభుత్వంలో పాలకులకు కూడా తెలియని స్థితి, చెప్పుకోలేని బాధ. అయితే వీళ్ళు మేము చేయిస్తామని ఆర్డర్లు వేసి ఈ అధికారుల ఆదేశాల ప్రకారమే ప్రభుత్వ పాలకులు నడిపించారు. అట్లా నడిపించారు కాబట్టి సర్పంచ్కి సర్వాధికారాలని ఎప్పుడైతే కట్ చేసిర్రో మమ్మల్ని బుచ్చగాళ్ళక ఎల్లాక చెప్తుండే కావలితనం చేసినట్ట. అంతకంటే అధ్వానం. నేను నా ఊర్లో చిన్న నాకు జరిగిన సంఘటన చెప్తానండి. నేను గ్రామంలో నాకు వైకుంఠధామ కట్టాలని ఆదేశాలు ఇచ్చారు. నేను వైకుంఠధామ కట్టాలన్న ఇచ్చినప్పుడు ల్యాండ్ ఏడు ఉంటది అంటే నేను చూపించే పరిస్థితి, పురంబోకు ఉంటుంది చూడు సార్ అది అని చెప్పి ఇట్లా తీసుకొని పోతే ఆ పురంబోకు యాదయ్య శ్మశాన వాటిక కడతాడని నన్నే ముందు చూపించేది. అధికారులు కూడా మమ్మల్ని ముందు చూపించి ఆ పంచాయతీ కూడా ఊళ్ళో ఉన్న వారితోని మేము పెట్టుకునే విధంగానే అధికారి చేయవలసిన పని అక్కడ సర్పంచ్ చేసేవారు కదా. సర్పంచ్ల మీద కూడా అక్కడక్కడ వ్యతిరేకత పెరిగింది, ఇబ్బందులు కలిగినాయి, అనేక ఆరోపణలు ఎదుర్కొన్నాం.
అట్లాంటివి జరిగినాయి. సర్పంచులు అంటే ఆ పరిస్థితులు ఉన్నది. కానీ నాటి సర్పంచులు ఇంకా ఇప్పుడున్న ప్రభుత్వాలు చూసిరు, మా బాధలు చూసిరు. సర్పంచులకు ఎట్లా ఆదేశాలు ఇచ్చిరు, మౌలిక ఆదేశాలు అధికారుల ఆదేశాల ప్రకారం పనులు చేస్తే సర్పంచులు ఎంత ఇబ్బంది పడుతున్నారు. రోడ్డు మీద పడి అప్పులు చేసి ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితిలో ఉన్నారు. అంటే ఇది ప్రభుత్వాల వైఫల్యాల వల్లనే స్థానిక సంస్థలు నిర్వీర్యం చేస్తున్నారు. ఎందుకంటే ఎమ్మెల్యే హోదాని ఆయన గొప్పతనంగా భావిస్తుంటాడు. అటు ముఖ్యమంత్రి హోదాని ఆయన గొప్పతనంగా భావిస్తుంటాడు. సర్పంచ్ అనే వచ్చే వరకల్లా ఈ సర్వంగా ఉన్న ప్రజాప్రతినిధులకు అధికారులకు ఒక కావలితనం చేసినట్టే మేము పోయి ఆ ఎమ్మెల్యేల ఇళ్ళ కాడ అభివృద్ధి, నా గ్రామానికి ఈ నిధులు, ఈసారి నా గ్రామానికి ఇది నిధులు పెట్టాని బతుములాడుకుంటేనే ఆ పెట్టే పరిస్థితుల్లో తీసుకొచ్చిన ప్రభుత్వాలు చట్టాలు. ఈ చట్టాలు తీసుకురావడం వల్ల అనేక మంది సర్పంచులు ఇబ్బందులు పడ్డారు. అనేక మంది సర్పంచులు ఇవాళ రోడ్ల మీదకి వచ్చి సర్పంచ్ వద్దురా బాబు ఈ సర్పంచ్ పదవి కానీ ఒక రిజర్వేషన్ల పేదరికంలో ఉన్న వాళ్ళు అనే పరిస్థితులు ఉన్నారు. ఈ సర్పంచ్ అంటే ఎవరికి కావాలంటే పెద్దరికం కోసం డబ్బులు ఉండి ధనవంతుల్లాగా చలామణి అవుతూ మేము అంటే మళ్ళా దొరలతో నేను దొరలాగా ఊళ్ళో పెత్తనం చేయాలనుకునే వాళ్ళే ఈ సర్పంచ్ పదవిలో పోటీ చేసే పరిస్థితులలో ఈ ప్రభుత్వాలు తీసుకొచ్చినాయి. ఎందుకంటే క్లియర్ గా చూస్తున్నాం, ఎక్కడ చూసినా ఏడ చూసినా పొద్దున చూసినా లేచినా సర్పంచులు అంటే ఇండ్ల కాడ పంచాయతీ అయిందంటే పొద్దున్న లేవగానే ఇండ్ల కాడికి పోయి పంచాయతీ పరిష్కారం చేయాలి. భార్యాభర్తలు పంచాయతీ ఉంటే భార్యాభర్తల పంచాయతీ చేయాలి. ఇంకోటి నీళ్లు రాకున్నా సర్పంచ్ని అడుగుతుంటారు, లైట్ పోయినా సర్పంచ్ని అడుగుతుంటారు. లాస్ట్ కు ఎట్లా ఉన్నదంటే ఈ సర్పంచ్ అనేటోడు పెళ్లిళ్ళల్లో కనీసం 21 పెళ్లిళ్ళు దావతులు అవుతుంటాడు. ఆ దావతులు అయినాడు కూడా ఇండ్ల కాడ కనపడిపోతే సర్పంచ్ గారికి ఏమో ఎక్కువ అయిందనే పరిస్థితులు ఇప్పుడు ఉన్నది. ఈ వ్యవస్థ ఇట్లా నడుస్తున్నది. కాబట్టి ఎప్పటికైనా ఏదేమైనా ఈ డబ్బు ప్రభావం తగ్గించి స్థానిక సంస్థలలో ఇప్పుడు రిజర్వేషన్లు అనే దాని మీద 42% రిజర్వేషన్లు అనేది ప్రభుత్వమే, ఎవరు కూడా ఏం చెప్తారు, ప్రభుత్వాలు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి ఇప్పటికి 18 రాజకీయ పార్టీలు ఏం చేసినా ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే చేస్తారు. అది పక్కా, దాంట్లో వేరే విషయం లేదు. కులగణన జరుగుతుందని ఇట్లాంటివి చెప్పుకుంటూ వచ్చి కాలయాపన చేసి 18 నెలల సంది ఈ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించలేదంటే ఇట్లాంటి ప్రభుత్వము సర్పంచుల పదవి కాలం అయిపోయినాక 6 నెలల్లో ఎన్నికలు నిర్వహించాలని బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన చట్ట ప్రకారం ఎన్నికలు నిర్వహించవలసిన ఈ ప్రభుత్వాలు నిర్వీర్యం చేయకపోతే ఇప్పుడు ఏముంది? ఇప్పుడు ఉన్న వ్యవస్థలో సర్పంచ్ అంటే నాకు ఇది వద్దురా నాయన అనే పరిస్థితి ఉంది. సేవ చేసేటోళ్ళు లేరు. అయితే ఇప్పటికి రామోన్ అన్న చెప్పిండు, సమితి ప్రెసిడెంట్లు ఉన్నప్పుడు ఇట్లా ఉండే, అప్పుడు సేవ చేయాలని దృక్పథంతో వచ్చే వాళ్ళని ప్రజలు చూసి అట్లా గెలిపించేవారు. ఇప్పుడు డబ్బు ఎవరి దగ్గర ఎక్కువ ఉంది, పైసలు ఎక్కువ ఎవరు పెట్టగలుగుతారు అనే దాని మీద ఉన్నది. అట్లాంటి పరిస్థితులకు వెళ్ళి తీసుకొచ్చిర్రు. ఇప్పుడు నగరంలో, ఇప్పుడు గ్రామాలలో చూస్తున్నాం సర్పంచ్ వాతావరణం అంటే ఎట్లా ఉన్నదంటే ఏదన్నా చనిపోయిన కాడ 5-10 వేలు ఇచ్చేటట్టు ఉన్నోడిని అటు సర్పంచ్ అనిపిస్తుంటాడు. ఏదన్నా పెళ్లి అవుతుంటే ఆర్థిక సాయం చేయగలిగిన వాడిని సర్పంచ్ గా చూస్తుంటారు. అదేవిధంగా పొద్దున్న లేస్తే యువతకు ఇంత మద్యం సీసాలు సప్లై చేసే వాడిని ఒక సర్పంచ్ గా భావిస్తున్న ఈ వ్యవస్థ. ఒకసారి సూర సమ్మయ్య దగ్గరికి వెళ్దాము. సూర సమ్మయ్య గారు, ఇప్పుడు బండారు రామ్మోహన్ గారు కానివ్వండి, అదే విధంగా సురవి యాదయ్య గౌడ్ గారు కానీ చెప్పారు ఏంటంటే